అయితే ఈరోజు చెప్పుకోబోయే కథ కోరిక గురించి. అయితే నిన్న చెప్పుకున్న కథ ఏంటి? ఒక ఆహ్, అతను అంటే ఆ అబ్బాయి జమీందారు వాళ్ళ అబ్బాయి ఆహ్, ఇన్నోసెంట్ అనుకున్నాం గదా! అంటే అమాయకుడు అన్న విధంగా అతని కోరికలు వేరే. ఏంటంటే ఎలాంటిదైనా గూడా నాకొచ్చేస్తది అన్న ఒక భావంతో ఉన్నాడు. లేకపోతే ఎలాగైనా పర్లేదు. నేను ఎలాగైనా సాధిస్తాను. నా దగ్గర అన్నీ ఉన్నాయనుకున్నాడు. అది తెలీదు. అది కొంచెం కన్‌ఫ్యూజన్‌గుంటది. ఆ కథలో కొద్దిగా ఇటు, అటు అనుకోవచ్చు. కానీ మొత్తానికి ఏమైంది? ఆహ్, ఆ జమీందారు కొడుకు మొత్తానికి ఏది కావాలనుకున్నాడో అది రాలేదు. ఉన్నది గూడా బోయింది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దానికి కొంచెం వ్యతిరేకం కోరిక. ఇప్పుడు కోరిక అంటే ఏంటి? అంటే కోరికనేది రకరకాలుగుంటది. కొంతమందికి డబ్బు మీద కోరికుంటది. కొంతమందికి ఇంక వేరే వాటి మీద కోరికుంటది. కొంతమందికి తిండి మీద కోరికలుంటాయి. రకరకాలుగుంటాయి కోరికలు. అన్నీ ఉన్న వాళ్ళకి ఒక రకమైన కోరికలుంటాయి. ఏమీ లేకుండా జీవితాన్ని గడపాలి అనుకున్న వాళ్ళకి ఇంకో రకమైన కోరికలుంటాయి. అంటే సర్వైవల్ కోసం. అంటే బ్రతుకు జీవుడా అన్నట్టుగా ఉంటది వాళ్ళ కోరికలు. అబ్బా! ఈ పూటకి తింటే చాలు. ఒక నెల రోజులకి తింటే చాలు. అట్లాంటి కోరికలు కొంతమందికుంటాయి. ఎందుకంటే ఇంక వాళ్ళు బ్రతకడమే కష్టంగా ఉంది. కొంతమందికి అన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్‌గా నడుస్తుంది. కావాల్సిందంతా అవుతుంది. ఇక ఏం గావాలి? వేరే రకరకాల కోరికలొస్తాయి. దాని గురించి ఒక కథ చెప్దాం. చెప్పుకుందాం. దాని తర్వాత మన కథలోని సారాంశం తీసుకుందాం. అయితే ఒక ఊర్లో సోమదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక 40 ఏళ్లుంటాయి. 40, 42 ఏళ్లుంటాయి. పెళ్ళానికి ఓ 35 ఏళ్లుంటాయి. ఆ కాలంలో ఏంటి పిల్లలు తొందరగా పుట్టేసేవారు గదా! తొందరగా పుట్టేసేవారు. తొందరగా పెళ్లి కూడా చేసేవారు. ఆయనకి ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు గూడా చాలా చక్కగా ఉంటారు. గుణవంతులు. మంచి ఫ్యామిలీ. ఒక ఊర్లో ఎలాగైతే ఒక ఫ్యామిలీ చక్కగా ఉండాలో అలాంటి ఫ్యామిలీ. అంటే తిండికి లోటు లేదు, బట్టకి లోటు లేదు, పరువు, గౌరవం అన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిలు గదా! ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి జేశాడు. పెళ్లి జేసిన తర్వాత ఆ ఇద్దరు అల్లుడ్లు గూడా చాలా మంచివాళ్ళు. ఆ పిల్లలెళ్ళిన అత్తగారిల్లు గూడా మంచివాళ్ళు. అసలు పిన్ పాయింట్ చేసి వీళ్ళకి కష్టం ఉంది అని చెప్పడానికి అది కనిపిచ్చేది గాదు. పెద్ద చెప్పుకోదగ్గ కష్టాలు ఏమీ లేవు. ఇద్దరు అమ్మాయిలున్నారనే బాధ తప్పితే అంటే ఆ కాలంలో మరి చితి పెట్టాలంటే అబ్బాయి ఉండాలని ఒక కోరికుంటది. అదొక ఇది కానీ అతనికేమీ లేదు. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు చక్కగా ఉన్నారు. అన్యోన్యంగా ఉన్నారు. ఆయన చుట్టాలు అదే ఊర్లో ఉన్నారు. ఆవిడ చుట్టాలు అదే ఊర్లో ఉన్నారు. ఒక గ్రామంలో. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మంచిగా తింటున్నారు. అన్నీ బాగున్నాయి. ఆరోగ్యం గూడా బ్రహ్మాండంగుంది. ఆయనేమో మరి రాజుకి ఆస్థాన జ్యోతిష్యుడో లేకపోతే గురువు అట్లా అనుకుంటారు గదా! అట్లాంటి బ్రాహ్మణుడనమాట. ఆస్థాన బ్రాహ్మణుడు. ముహూర్తాలు బెట్టాలన్నా, యుద్ధాలకెళ్ళినప్పుడు ఏదైనా చేయాలన్నా అది గూడా ఉంది. పరువు గూడా ఉంది. గౌరవం, పరువు, మర్యాద. ఇప్పుడు ఏముంది కోరికలేముంటాయి? ఆలోచించండి. ఇప్పుడు 2 రకాలు. ఇందాక చెప్పినట్టు కోరికలు ఒకటేమో బ్రతుకు జీవుడా అనే కోరికొకటి. ఇంకోటేమో అన్నీ ఉన్నప్పుడు అడిగే కోరికొకటి. సో, ఇతనికేమైంది? అన్నీ ఉన్నాయి గదా! పర్ఫెక్ట్‌గా పిల్లలు గూడా సెటిల్ అయిపోయారు. అంతా అయిపోయింది. హ్యాపీగా నడుస్తుంది. యంగ్ ఏజ్ 42 ఏళ్ళు. ఒక 35, 38 ఏళ్ళు ఉంటాయి అంతే. ఇద్దరు, ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో. ఒకరోజు వీళ్ళు వేరే ఊరికెళ్లారు. ఆ ఊర్లో ఏంటంటే పాతకాలంలో ఇలాగ కథలు చెప్పుకుంటూ ఉంటారు. సాయంత్రం పూట కాలక్షేపానికి బుర్ర కథల్లాగా చెప్పుకుంటారంట. పాటలు పాడుతూ, కథలు చెప్పుకుంటూ అట్లా చెప్పుకుంటూ ఉంటారు. ఇతను ఒక కథ విన్నాడు. ఇతను వాళ్ళ భార్య ఇద్దరు వెళ్లారు. కథ విన్నారు. ఏం కథ అంటే అందులో ఒక మనిషి పులిగా మారొచ్చు అని ఒక కథొచ్చింది. ఒక కథ. అది కథే. అది కల్పించిన కథ. కానీ ఇతనేం జేశాడు, ఇతనికెందుకో అది బాగా ఆకట్టుకుంది. మనిషి పులిగా మారచ్చా అని బాగా శాస్త్రాలు తీయడము మొదలెట్టాడు. అన్నీ ఏవో చూసాడు. ఎక్కడో ఇతనికి దొరికింది. ఒక నెల రోజుల పాటు కష్టపడ్డాడు. దేనికోసము? మనిషి పులిగా మారచ్చా? తెలుసుకోవాలని క్యూరియాసిటీ. అంటే ఆసక్తి బాగా ఉంది. అయితే ఆ తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉన్నప్పుడు ఎ ఏం జేస్తారు? ఆ కోరిక మీద జిజ్ఞాస ఉంది గదా! జిజ్ఞాస ఉన్నప్పుడు కోరిక అది కోరికగా మారుతది. జిజ్ఞాస కాస్త ఒక్కొక్కసారి కోరికగా మారుతది. మనిషి పులైతే ఎంత బావుండునో నాకు అవ్వాలనుంది. అసలదేంటి ప్రాసెస్ ఏంటి తెలుసుకుందాము అని అతనేం జేశాడు, అతనెక్కడో ఒక గుహల్లో ఉన్న ఒక మహర్షి దగ్గరికెళ్తాడు.
ఎందుకంటే అతనికి ఎలాగో ఇట్లాగా బాగా కోరికున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అన్ని గ్రహాలన్నీ గలుస్తాయి. అంటే విశ్వం గూడా వింటది గదా! మన కోరికుందంటే. అనుకోకుండా ఆయన కోరిక స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ఋషి దగ్గరికెళ్ళాడు. ఎలాగో అదంతా పెద్ద కథ. దాంట్లోకెళ్ళొద్దు మనం. మొత్తానికి ఒక కొండల్లో, గుహల్లో ఉన్న ఒక ఋషి దగ్గరికెళ్ళాడు. ఆ ఋషి దగ్గరికెళ్ళినప్పుడు ఆ ఋషి దగ్గరికెళ్ళి అడుగుతాడు, "నాయనా నీకేం కోరికలున్నాయి?" అంటే, "నాకు పులి అవ్వాలి అనే కోరికుంది. కానీ కొంచెం సేపుకే అవ్వాలి. నాకు పులి మంత్రం తెలుసుకోవాలని కోరికుంది" అంటాడు. అంటే ఏంటి? పులి మంత్రం అంటే మనిషి పులవుతాడు. పులయిన తర్వాత మళ్ళీ మనిషిగా మారొచ్చు. పులిగా మారొచ్చు, మనిషిగా మారొచ్చు 2. అయితే ఆ ఋషి అంటాడు, "నాయనా ఇలాంటి కోరికలు కోరుకోకు. ఎందుకంటే ఈ కోరికలు మనల్ని మనని ప్రాబ్లమ్స్‌లో ఏస్తది. అంటే కష్టాల్లో ఏస్తది. తెలియకుండానే మనం కష్టాల్లో పడిపోతాం. ఆ కోరికలు అలాంటి కోరికలవి. మనకి చాతగాని కోరికలవి. అంటే అందని కోరికలవన్నీ. దానికి వెళ్ళొద్దు" అంటే, "లేదు లేదు నేనది వాడను. నేనది ఉపయోగించను. కానీ నాకు తెలుసుకోవాలనుంది. జిజ్ఞాసగుంది" అన్నా. ఇక ఆయన పోరు భరించలేక ఆ గురువు గూడా, ఆ ఋషి గూడా ఇచ్చేస్తాడు. ఆ మంత్రాన్ని ఇచ్చేస్తాడు. చిన్న మంత్రం. అయితే అదేంటంటే, ఆ మంత్రం ఫస్ట్ టైమ్ చదివినప్పుడు 2 రకాల అక్షంతలుంటాయి. ఒకటి పసుపు అక్షంతలు, ఒకటి కుంకుమ అక్షంతలు. 2 రకాల అక్షంతలిచ్చాడు ఆ ఋషి. ఏంటంటే, నువ్వు పులిగా మారాలంటే పులి పసుపు రంగులో ఉంటది గదా! నువ్వు ఆ మంత్రం చదివి నీ మీద ఆ పసుపు రంగు అక్షంతలేసుకుంటే నువ్వు పులి అవుతావు. నువ్వు మనిషిగా మారాలనుకో, ఈ ఎరుపు రంగు అక్షంతలు నీ మీద చదివెయ్యాలి. ఆ మంత్రం చదివి నీ మీదెయ్యాలి. అప్పుడు నువ్వు మనిషిగా మారతావు. కాకపోతే ఇందులో ఒక లాజిక్ ఉంది. ఒక 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 ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే, నువ్వు పులిగా మారినప్పుడు నువ్వు మనిషిగా ఉన్నావు అన్న విషయాన్ని మర్చిపోతావు. నువ్వు పులివయిపోతావు. కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతావు. ఫుల్‌గా పులిగా మారిపోతావు. ఓహ్! అవునా! ఇదుందా అంది. ఆసక్తిగా కళ్ళు పెద్దగయినియి. మంచిగా విన్నాడు. అంతా అక్షంతలు 2 మూట గట్టుకున్నాడు. ఆ గురువుకి దండం బెట్టాడు. బయలుదేరాడు ఇంటికి. ఆ కొండల నుంచి రావాలి గదా! ఇంటికొచ్చేటప్పటికి పెళ్ళాం అడిగింది. "ఎక్కడికెళ్ళావు? ఏంటి? ఏంటి కథ ఇది" అంటే, ఆ పెళ్ళాంకి గూడా ఇంట్రెస్ట్ ఉంది. ఆ కథ చదివినప్పటి నుంచి తెలుసు. భర్తకు గూడా ఇంట్రెస్ట్ ఉంది. ఆమెకు గూడా ఇంట్రెస్ట్ ఉంది. తెలుసుకోవాలని క్యూరియాసిటీ బాగుంది. ఆ జిజ్ఞాస వల్ల "ఎళ్ళావా? వచ్చిందా?" అంటే, "వచ్చింది" అన్నాడు. కానీ మనం వాడొద్దులే. అలాంటి కొంచెం కోరికలు మంచి కోరికలు కాదన్నాడాయన. మనం ఎందుకు అందులో ఇరుక్కోవడం? అనవసరం అనంగానే ఈ అమ్మాయికి బ్రెయిన్‌లోకి పురుగెళ్ళింది. పురుగెళ్ళడం అంటే ఇదే ఆలోచన. పులి ఎట్లా ఉంటది? అంటే అప్పట్లో పులి గురించి వినడమే గాని, అది పాతకాలం గదా! సినిమాలు, టీవీలు ఏమి ఉండవు గదా! నాకు పులిని జూడాలనుంది, నాకు పులిని జూడాలనుంది. అది ఎట్లా ఉంటది? ఏంటి? నాకు చూడాలనుంది అని నసబెట్టడం మొదలెట్టింది. ఇక ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తది నసబెట్టిన తర్వాత. అప్పుడు ఇతనేం జేశాడు సోమదత్తుడు, సరే ఇదిగో 2 అక్షంతలిచ్చాడు. మంత్రం జెప్పాడు. మంత్రం చెప్పన్నాడు, "ఈ మంత్రాన్ని చదివినప్పుడు ఇట్లా ఇన్‌స్ట్రక్షన్స్ పసుపు రంగు వేస్తే నేను పులిగా మారతాను. ఎరుపు రంగు ఏస్తే నేను మళ్ళీ మనిషిగా మారతాను. పులిగా మారినప్పుడేమో పులిగా మారినప్పుడేమో నాకు తెలియదు. ఏమీ తెలీదు. అందుకనే ఏం చేద్దామంటే, నువ్వు అటకెక్కి కూర్చో పైన. మన ఇంట్లో అటకెక్కి కూర్చో. తలుపేసేద్దాం. గొళ్ళెం పెట్టేద్దాం. గొళ్ళెం పెట్టేసి, ఆ పాతకాలంలో పెద్ద తలుపులుంటాయి గదా! ఇట్లా గొళ్ళెం పెట్టే తలుపులు పెద్ద చెక్కతో చేసిన తలుపులవి. అవి పగలగొట్టడం అంత ఈజీ గాదు. ఆ గొళ్ళెం పెట్టేద్దాము. నువ్వు పైనుండు. నువ్వు పైనున్న తర్వాత ఫస్ట్ నేను పులిగా మారతా. తర్వాత నువ్వేం జెయ్యి నన్ను చూసాక నీకు చూడాలనుంది గదా! చూసాక నువ్వేం జేస్తావు? ఈ అక్షంతలు మంత్రం చదివి అక్షంతలేసేయి. మళ్ళీ నేను మనిషిగా మారిపోతాను. హ్మ్. ఈ విషయం ఎవరికీ తెలియదు అని చెప్పాడు. ప్లానేసుకున్నారు ఇద్దరు. మంచిగా ప్లానేసుకున్నారు. పెళ్ళాన్ని అటకెక్కించాడు. అటకెక్కించి నిచ్చెన గూడా తీసేసాడు. ఎందుకంటే, ఆ నిచ్చెనుంటే మళ్ళీ పులితో ప్రాబ్లమ్ అవుతది గదా! అటక పైకెక్కింది. నిచ్చెన తీసేసాడు. నేను మనిషిగా మారిన తర్వాత మళ్ళీ నువ్వు నేను ఆ నిచ్చెనేస్తాను అప్పుడు నువ్వు దిగుదు గాని అన్నాడు. బావుంది. ఇంకోటేం జెప్పాడంట గురువు, ఈ మనిషి పులిగా మారినప్పుడు, ఆ పులికొక మచ్చుంటది. ఒక రకమైన మచ్చుంటది మొహం మీద. మామూలు పులికి చారలుంటాయి. గానీ, ఈ పులికి మచ్చుంటది. అనంగానే అదే గుర్తింపనమాట. అదే డిఫరెన్స్. వేరే పులులకి, ఈ పులికి మచ్చున్న పులి అనమాట. దీనికొక మచ్చుంటది. ఆ మచ్చుందంటే మనిషి పులిగా మారాడు అని. అదొక గుర్తింపనమాట. అంతా ప్లాన్ బాగేసుకున్నారు. చక్కగా కోరిక తీరే టైమొచ్చింది. ఇద్దరు ఆసక్తిగా ఉన్నారు. మొత్తానికి మనిషి పులిగా మారాడు. సోమదత్తుడు పులిగా మారాడు. బ్రహ్మాండంగా మారాడు. బావుంది. అంతా బావుంది. కానీ ఒక ఒక పులి
ఇంత ఎత్తుగా ఉంటది పులి. మనం అనుకుంటాం గానీ, దాని హైట్ గూడా ఇంత పెద్దగుంటది. అండ్ ఇతను సోమదత్తుడికి 40 ఏళ్ళే గదా! ఆ పులి గూడా యంగ్ పులిగా ఉందనమాట. అంటే వయసులో ఉన్న పులి అది. అది టప 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 కోపంగా ఉంది. దానికి తెలియట్లేదు. తోక కొట్టుకుంటుంది. ఇటు అటు తిరుగుతుంది. అటక మీదుంది భార్యని చూడలేదు. ఆమె బెదిరిపోయింది. ఆ పులిని చూడంగానే మామూలుగా బెదిరిపోలేదు. ఒకటేసారి భయపడిపోయింది. ఇప్పుడు ఎట్లా? మంత్రం చదవాలి. మంత్రం చదివి ఆ మచ్చ మీదెయ్యాలి. ఆ మచ్చ మీద పడాలి మంత్రం మళ్ళీ. ఆ అక్షంతలు. అక్షంతలు చేతిలో ఉన్నాయి. మంత్రం గుర్తురాదు. ఎట్లా గుర్తు ఇప్పుడు ఆ భయంలో ఉన్నప్పుడు ఏమి గుర్తురాదు. అంత బ్లాంక్ అయిపోతది. ఏం చేయాలో తెలీదు. పులేమో తిరుగుతుంది. ఈమేమో అటక మీద కూర్చుంది. పులి చూస్తుంది దీన్ని. ఈమెను చూస్తుంది. కోపంగా ఉంది. ఏం చేయాలో తెలీదు. అటక మీదకెళ్ళలేకపోతుంది. నోరు తెరుస్తుంది. గట్టిగా పళ్ళు చూపిస్తుంది ఈమెకి అసలు హార్ట్ అటాక్ వచ్చినంత పనయింది. ఏం చేయాలో అర్థం గాదు. అక్షంతలేస్తుంది. కానీ మంత్రం మర్చిపోయింది. ఆ పులి మారట్లే. అది ఇటు అటు తిరిగింది. తలుపు బద్దలు కొట్టడానికి జేసింది. ఇల్లంతా చిందరవందర జేసింది. తలుపు బద్దలవ్వట్లేదు. దానికి కోపం పెరిగిపోతుంది. అయితే పూర్వకాలం ఇళ్లల్లో దొడ్డు దారి ఉండేదొకటి. ఇంకో దారి ఉండేది. ఆ దారికి ఆ తలుపు అంత గట్టిగుండదు. అది పగలగొట్టుకొని బయటికెళ్ళిపోయింది. ఇంకెక్కడ మొగుడు బోయాడు. మొగుడు లేడిప్పుడు. భర్త పులిగా మారిపోయి ఎళ్ళిపోయాడు. బయటికెళ్ళిపోయాడు. ఇప్పుడెట్లా మరి పులిని ఎట్లా తీసుకురావాలి మళ్ళీ బయటికి? ఇప్పుడు బయటికెళ్ళిన తర్వాత పులంటే అందరు చంపేరు. భర్తని చంపేరు. అయ్యో దేవుడా! ఇప్పుడు నేను అటక మీదున్నాను దిగలేను. కిందికి దిగలేను. అంతలోపల ఏమైంది, ఆ ఊర్లోనే వీళ్ళ చుట్టాలున్నారన్నాను గదా! ఈ ఈ భార్య తమ్ముడు, సొంత తమ్ముడు అక్కని చూడ్డానికొచ్చాడు. చూడ్డానికొస్తే తలుపేసుంది. తలుపు కొడితే తీయట్లేదు. సరే దొడ్డిదారికి ఈ టైంలో ఎక్కడికెళ్ళరులే అని దొడ్డిదారిలో చూస్తే దొడ్డిదారి తలుపంతా ఇరగ్గొట్టుంది. అయ్యో! దొంగలు పడ్డారా? ఏమైందా? అని అతను లోపలికెళ్తే ఈమె అటక మీద కూర్చుంది. కూర్చోంగానే చెప్పింది కథ. మీ బావ పులిగా మారిపోయాడు. ఇట్లా చేశాను అనంగానే ఆళ్ళ తమ్ముడు పిచ్చి తిట్లు తిడతాడు. "నీకసలు బుద్ధుందా? ఇలాంటి కోరికలు కోరుకున్నారేంటి? మొగుడు పెళ్ళానికి అన్నీ సరిగ్గా ఉంటే మీకు తిక్క" అని చెప్పి తిడతాడు. తిట్టిన తర్వాత మొత్తానికి రాజుగారిని పిలుస్తారు. చెప్పరు. భర్త ఇట్లా అయిందని చెప్పరు. రాజుగారికి చెప్తారు. ఏమంటే ఇట్లా పులి చూసాను, ఇట్లా చూసాను. పులుంది, పులుంది, పులుంది అని ఊరంతా ప్రచారమైంది. ఇప్పుడు అందరూ పులి కోసం ఎతుకుతున్నారు. మచ్చున్న పులి కోసం ఎతుకుతున్నారు. ఈళ్ళకేంటి భయం ఈ తమ్ముడు, అక్క తమ్ముడు చెప్పలేదు ఎవరికీ. వాళ్ళ బావే అట్లా వాళ్ళ భర్తే అట్లా మారాడని చెప్పలేదు. ఎందుకంటే చంపేస్తే మళ్ళీ భర్త ఉండడు గదా! అయ్యేటప్పటికి మొత్తానికి ఆ రాజుగారు ఏం జేస్తాడు, పులి ఆ కాలంలో ఏంటంటే రాజుగారులు హ్మ్, హ్మ్, దీనికెళ్తారు, వేటకెళ్తారు. ఇలాంటివి ఏమైనా యానిమల్స్ ఇవన్నీ ఉంటే చంపడానికి ఎద్దులు, ఈ పులులు, సింహాలు చంపడానికి రాజుగారులు వేటకెళ్తారు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. అదొక రకమైన ట్రైనింగ్. వాళ్ళెళ్ళాల్సిందే. సో, ఆ రాజుగారు ఎళ్తారు మొత్తానికి. మొత్తానికెళ్ళి ఈ పులి ఎక్కడో దగ్గర కనిపిచ్చింది. కనిపించంగానే ఇతను బాణం వేసే టైంకి ఆ! ఆవిడేం జేస్తదంటే, ఆ బాణం చచ్చిపోకుండా కాలికి తగిలేటట్టేసి, ఆ మంత్రం వాళ్ళ వాళ్ళ తమ్ముడు చెప్తాడు. "తీరిగ్గా కూర్చొని మంత్రం రాసుకో ఈసారి. నాకు చెప్పు లేకపోతే నువ్వు మర్చిపోతే నేనేస్తానని" చెప్పి మొత్తానికి అక్క, తమ్ముడు ఇద్దరు కలిసి ఆ పులిని చేసే టైంకి ఆ రాజుగారిని కొంచెం జరిపేసి అంటే ఏంటి ఆ బాణం కాస్త కాలికి తగిలేటట్టు, కాలికి తగిలేటట్టు ఏసి మొత్తానికి ఆ అక్షంతలేసి ఆయన్ని మనిషిగా మారుస్తారు. ఈ రాజుగారు ఏమనుకున్నారు, ఇదేసినప్పుడు పడిపోయినప్పుడు అతనికి తెలియలేదు. అసలు ఆ పులి వచ్చేస్తుంది తన వైపుకి తినేయడానికి వచ్చేస్తుందనుకోని గట్టిగా భయపడిపోయి కళ్ళు మూసుకున్నాడు. లేసి చూసేటప్పటికి ఇతనున్నాడు, సోమదత్తుడున్నాడు. "నువ్వెవరు?" అంటే, "నువ్వెవరు?" అన్నా. అయితే మొత్తానికి ఈ అమ్మాయి అంటది, "లేదండి, నేను ఆ పులిని మీరు కింద పడిపోయారు. మీరు కింద" ఈమెనే తోసేసింది రాజుగారిని కింద ఆహ్, ఆహ్, ఆ బాణం తగలకూడదని. "నేను కింద తోసేసాను" అని అబద్ధం చెప్పి ఆ పులి ఎళ్ళిపోయింది. ఇతను అక్కడున్నాడు. ఈయన మా భర్త ఎక్కడెక్కడో ఉన్నాడు. ఆయన కోసం నేనొచ్చాను. అనుకోకుండా కాలికి ఆయనకి తగిలింది అని చెప్పి, ఏదో మొత్తానికి చెప్పి అందులో నుంచి బయటపడ్డారు. సో, చచ్చిపోవాల్సిన సోమదత్తుడు కాస్త కాలికి దెబ్బ తగిలి బయటపడ్డాడు. ఎట్లాగో అట్లా. సరే ఇప్పుడు ఈ కథకి మన మన ధ్యానానికి సంబంధం ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న. మనం ఈ ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి ఇలాంటి కథలు? అయితే కోరికలనేవి 2 రకాలు ముందే చెప్పుకున్నా. మనం ఎలాంటి కోరికలు కోరుకోవాలి? మనకి అవసరం ఉన్న కోరికలు, కావాల్సిన కోరికలు, మితిమీరని కోరికలు కోరుకోవాలి. ఇప్పుడు నేనున్నాను. నాకు ఒక 100,00,00,000 కావాలని కోరుకుంటా. గట్టిగ కోరుకుంటా, అన్నీ జేస్తా, అన్ని రకాలుగా జేస్తా.
100,00,00,000 వస్తది. 100,00,00,000తో పాటు దానికి కావాల్సిన అవమానం రావచ్చు. దానికి కావాల్సిన హత్యా ప్రయత్నాలు రావచ్చు. దానికి కావాల్సింది ఏదైనా రావచ్చు. ఏదైనా రావచ్చు. మన మన చేతిలో లేదది. కోరిక వరకే మన చేతుల్లో ఉంది. ఆ కోరిక దాటిన తర్వాత ఏమైద్ది? అది అది మన వినాశనానికి కారణమవుతది. అలానే మన మన సనాతన ధర్మంలో కూడా ఎన్నో కథలున్నాయి. హిరణ్యకశిపుడు ఏం కోరుకున్నాడు? కింద కింద చావకూడదు, పైన చావకూడదు, మనిషి చావకూడదు, మనిషి చంపకూడదు, ఇంక వేరే జంతువు చంపకూడదు, 2 కలిసి రావాలి. మొత్తానికేమైంది? విష్ణుమూర్తే వచ్చి ఏం చేశాడు అలాంటి కోరికలు కోరుకున్నప్పుడు? నరసింహావతారంలో వచ్చి అతని వినాశనానికే కారణమవుతది. ఎప్పుడైనా మితిమీరిన కోరికలు కోరుకుంటే వినాశనానికి కారణం అది. అంతే. ఇది కథ గాబట్టి చక్కగా ఆ భార్యొచ్చింది టైంకి, లేపోతే ఇది. ఆ పులొచ్చేది, ఆ భార్యను కూడా తినేసేది, ఆ పులి గూడా వేరే వాళ్ళ చేతిలో చచ్చిపోయేది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయేవాళ్ళు. ఇది కథ గాబట్టి హ్యాపీ ఎండింగ్ బెట్టారు. బట్ మామూలుగా ఆలోచిస్తే ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఇరుక్కుపోయింది. ఆ పులి కాస్త కొంచెం గట్టిగా ఏదో చేసి పైకెక్కి అటక మీద ఉన్న భార్యని తినేస్తే చచ్చిపోయేది భార్య. సొంత భర్తే భార్యని చంపుకున్నట్టు కదా! సో, అందుకనే ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కోరికలు మితిమీరిన కోరికలు కోరుకోకూడదు. అయితే దీనికి ఇంకో ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్. ఒక పిల్లవాడు వాళ్ళ తల్లికి మంచి కోరికుంది. ఈ అబ్బాయి బాగా చదువుకోవాలి, ఇంకేదో అయిపోవాలి, ఐఐటీలోకొచ్చేయాలి అని కోరికుంది. కోరిక, 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 కోరి, 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 కోరి ఆ అబ్బాయికి ఆ కెపాసిటీ ఉందో లేదో తెలుసుకోలేదు. మా అబ్బాయికి ఐఐటీ రావాలి, ఐఐటీ రావాలి అంతే. ఆ అబ్బాయికి ఎట్లాగో అట్లాగా ఐఐటీ వచ్చింది. ఆ అబ్బాయికి అంత ఉందా లేదా అన్నది పక్కన పెడదాం. ఐఐటీ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి తట్టుకోలేక ఆ అబ్బాయి ఉరేసుకొని చనిపోయాడు. ఈ అమ్మాయి కోరిక తీరింది. కానీ కోరికతో పాటు ఏమొచ్చింది? ఇంక వేరేవన్నీ వస్తాయి ఆ కోరికతో పాటు. అందుకనే కోరిక ఉండడం తప్పు లేదు. కానీ ఆ కోరికకు మనం అర్హులమా? కాదా? అని తెలుసుకోవాలి. ఆహ్, 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 ఆ సిలబస్‌కి తట్టుకునే శక్తి వాళ్ళ అబ్బాయికుందా? లేదా? ఇప్పుడు మనకు కావాల్సిన కోరికని విశ్వం తప్పకుండా తీరుస్తది. ఏదైనా సరే తీరుస్తది. కానీ దాన్ని తట్టుకునే శక్తి మనకుందా? ఆ పిల్లవాడికుందా? ఆ అబ్బాయి ఏం చేశాడు? ఐఐటీలోకెళ్ళిన తర్వాత ఎప్పుడు ఫెయిల్ మార్కులే. అన్నీ ఫెయిలు, ఫెయిలు, ఫెయిలు. ఒక్కరోజు తట్టుకోలేక రెండో ఇయర్ సెకండ్ ఇయర్ 4 ఏళ్ళు కదా! రెండో ఏడాది చనిపోయాడు ఊరేసుకొని. ఇప్పుడు అది ఆ కోరిక తీరినా ఏం లాభం? కొడుకే లేడు గదా! సో, అందుకనే మాస్టర్స్ ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సిందంటే కోరిక కోరుకోవడంలో తప్పు లేదు. మన తాహత్తుకి, మనము ఉన్న సిట్యుయేషన్‌కి, మనకున్న పరిస్థితుల ప్రకారంగా కోరిక కోరుకోవాలి. అంతేగాని నేను ప్రెసిడెంట్ అవ్వాలి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే కోరుకుంటే అవుతాము. అవ్వడంతో పాటు ఇంకేవో వస్తాయి. మన మీద ఇంకేదో జరగచ్చు. ఇంకేదో అవ్వచ్చు. మనం అసలు దానికి అర్హులమా? మనకసల కావాలా? ఆ స్ట్రెస్ కావాలా? ఆ టెన్షన్ కావాలా? అవన్నీ ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఫస్ట్ కరెక్టా ఇది నేను చేసేది? అసలు ఇంత అడిగినప్పుడు మనకు అవసరమా ఇది అని. ఇందాక చెప్పినట్టు 100,00,00,000 కోరుకోండి. దాంతో పాటు ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళొచ్చినప్పుడు అన్నీ ప్రూవ్ చేసే లెక్కలు ఉండాలి. లేదంటే ఏం చేస్తారు? జైల్‌లో పెడతారు. సో, మీ కోరిక తీరుతది. కానీ దాంతో పాటు ఏమొచ్చింది బోనస్‌గా? జైలొచ్చింది. సో, అందుకనే మన కోరికలు కోరుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎరుకలో ఉండి కోరుకోవాలి. ఏదో పిచ్చపాటిగా నాకిది గావాలి, అది గావాలని కోరుకోవడము, అనవసరమైన దాంట్లో తలదూర్చడం, ప్రశాంతమైన జీవితాన్ని నాశనం జేసుకోవడం. ఇవే మన చాలా మటుకు కారణాలివే. ఎవరో చేశారని ఇన్వాల్వ్ అవ్వడము, ఇది జేసుకోవడము, భూమి గొనుక్కోవడము, చిట్టీలకివ్వడము, లేపోతే ఇంకేదో జేసుకోవడం ఏంటంటే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాం. వేరే వాళ్ళు జేశారంటే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాం. ఈ కథలో సోమదత్తుడు ఆ కథ విన్నాక తెలిసింది. ఓహో! ఇలాంటి మంత్రం గూడా ఉంటది. నేను వాడుకోవచ్చు, చూసుకోవచ్చు అసలు ఏముంది అని. చక్కగా ఉంది జీవితం. మంచిగా సెటిల్ అయ్యాడు. అంతా బావుంది. దీనికి కర్మకేం సంబంధం లేదు. ఇదంతా బుద్ధిలేనితనం. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ.